హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. సో ఈరోజు మనతో ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్ వెంకటేష్ చౌహాన్ గారు ఉన్నారు. ఒకసారి వెంకటేష్ చౌహాన్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. సో అంటే ఈ ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్ అంటే ఏంటి, అసలు ఈ పదవి ద్వారా ఏం చేస్తారు మీరు? ఆదివాసీ జాతీయ కాంగ్రెస్ కోఆర్డినేటర్గా ముందుగా ఒక విద్యార్థి ఉద్యమాల నుంచి, హైదరాబాద్ సెంట్రల్స్ నుంచి, ఒక పేద తండా నుంచి, నేపథ్యం నుంచి, ఒక గిరిజన బిడ్డగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, విద్యార్థి ఉద్యమకారు అలా వచ్చిన నాకు అవకాశం ఇచ్చిన గౌరవనీయులు ఈ దేశ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారికి, అలాగే ఈ దేశ పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ గారికి, కొప్పుల రాజు గారు నేషనల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇన్ఛార్జ్ గారు, అలాగే విక్రాంత్ బూరి ఆదివాసీ చైర్మన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఆదాబ్ హైదరాబాద్ తరఫున తెలియజేస్తున్నాను. ఒక గిరిజన బిడ్డగా నన్ను ఆదాబ్ హైదరాబాద్ ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నందుకు ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు మీకు, మీ యాజమాన్యానికి. అసలు ఆదివాసీ కాంగ్రెస్ కోఆర్డినేటర్ పోస్ట్ అంటే ఏంటంటే, దేశంలో, భారతదేశంలో ఉన్నటువంటి సుమారు 705 గిరిజన తెగలు ఉన్నాయి. ఈ 705 గిరిజన తెగల్ని వాళ్ళ యొక్క సమస్యలు, వారికి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, అలాగే వారి యొక్క ప్రొటెక్షన్, వారి పరిరక్షణ, వారి సంస్కృతి, వారి భాష, వారి యొక్క జీవన విధానము, వారికి రాజ్యాంగం కల్పించిన 5th, 6th షెడ్యూళ్ళు, ఈ 2 షెడ్యూళ్ళు భారత రాజ్యాంగంలో ఆదివాసీ గిరిజనుల కోసం భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి షెడ్యూల్స్ ఇవి. వాటి ప్రకారం ఒక స్వయం పాలన ఆ ప్రాంతానికి రావాలని, ఆదివాసీల హక్కులను రక్షించాలని, వాటికి సంబంధించినటువంటి వారి యొక్క డిమాండ్లు ఏదైతే ఉన్నాయో, మా గూడెంలో మా రాజ్యం, మా తండాలో మా రాజ్యం అంటే ఒక స్వయం ప్రతిపత్తిని కోరుకునే ఆదివాసీ హక్కుల గురించి ఈ దేశ పార్లమెంటరీ వ్యవస్థ ఉన్నటువంటి వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ కూడా వారి కోసం ఒక ప్రత్యేక సెల్ పెట్టి వాటి కోసం వర్క్ చేయాలనేటువంటి కాన్సెప్ట్తో ఆదివాసీ కాంగ్రెస్ అనేది పెట్టడం జరిగింది. దాంట్లో కోఆర్డినేటర్ పోస్టు యొక్క ప్రధాన బాధ్యత ఏంటంటే, భారతదేశంలో వివిధ రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలలో కమిటీలు ఉంటాయి, ఆదివాసీ కాంగ్రెస్ కమిటీలు ఉంటాయి. ఆ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఉన్న ఆదివాసీ కమిటీకి ఒక ఇన్ఛార్జ్గా నియమించి, అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ కమిటీ నిర్మాణము, అదేవిధంగా ఆదివాసీల హక్కుల పోరాటము, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి సాంస్కృతిక రక్షణ, వారి భాష, సంస్కృతి, కల్చర్, జీవన విధాన రక్షణ, వారికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ విధానాలు తీసుకొచ్చి ఇవాళ గిరిజనుల కాళ్ళ కింద ఉన్నటువంటి ఖనిజ సంపద కోసం ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం కానీ వివిధ రకాల ప్రభుత్వాలు చేస్తున్న అరాచకాలపైన పోరాటం చేయడం. ఎందుకంటే మనం ఛత్తీస్గఢ్లో చూస్తున్నాం, ఇవాళ అంబానీ అదాని లాంటి, మధ్యప్రదేశ్లో అత్యధికంగా ట్రైబల్ జనాభా ఉంది. అక్కడ ఈరోజు 47 అసెంబ్లీలు ఎస్టీలై, సుమారు 6-7 ఎంపీలు ఉన్నారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ ఒక 4 ఎంపీలు ఉన్నారు. అలాగే ఒరిస్సాలో 25 మంది ఎమ్మెల్యేలు, అక్కడ ఒక 4 ఎంపీలు. మహారాష్ట్రలో, అలాగే గుజరాత్లో, రాజస్థాన్లో, వివిధ ప్రాంతాల్లో సుమారు 25-30 ఎమ్మెల్యేలు ఉండి 4-5 ఎంపీలు ఉన్నటువంటి జార్ఖండ్లో చూసినాం. ఒక గిరిజన బిడ్డగా ఆ రోజు శిబు సోరెన్ గారు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ పెట్టి ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతారు. కాంగ్రెస్ అలయన్స్లో మా పార్టీ ప్లస్ జేఎంఎం కలిసి ఉన్నది. సో అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ సమస్యల మీద, ఆదివాసీ హక్కుల గురించి ఈ ఇన్ఛార్జీలు వాళ్ళ గైడెన్స్, నిర్మాణం, బాధ్యత, పోరాటం, రాజ్యాంగ రక్షణ కొరకు పార్టీ విధానాన్ని వాళ్ళకి తెలియస్తూ గ్రౌండ్ గూడెం తండా స్థాయి దాకా, ఆదివాసీ ఏజెన్సీ ఏరియా దాకా పార్టీని తీసుకువెళ్ళే ఒక బాధ్యత నేషనల్ కోఆర్డినేటర్గా మా పైన ఉంది. నాకు ప్రస్తుతానికి నిన్ననే జాతీయ ఆదివాసీ కాంగ్రెస్ ఆఫీస్ ఏఐసిసి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలు గౌరవనీయులు కేసీ వేణుగోపాల్ గారు, కొప్పుల రాజు గారు, విక్రాంత్ బూరియా గారు ఆదేశాల మేరకు నాకు కేరళ, అలాగే తమిళనాడు, అదేవిధంగా అండోమాన్ నికోబార్ ఈ 3 ప్రాంతాల్లో 2 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం బాధ్యతలు నాకు ఇవ్వడం జరిగింది. ఓకే, ప్రత్యేకంగా మీకెందుకు? వాస్తవానికి నాకు పార్టీలో మొదటి నుంచి చాలా యాక్టివ్గా ఉండేటువంటి విద్యార్థిని. నేను హైదరాబాద్ సెంట్రల్స్లో విద్యార్థి నాయకుడిగా నిజాం కళాశాలలో 2007 నుంచి 10 వరకు నేను నిజాం కళాశాల తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో కీలకంగా పనిచేసిన. ఉస్మానియా యూనివర్సిటీతో పాటు ధీటుగా నిజాం కళాశాల తెలంగాణ విద్యార్థి ఉద్యమాన్ని నడిపించి నేను చెంచల్ కూడా జైల్లో ఉన్నా. అనేకమైన లాఠీ దెబ్బలు తిన్నా, కేసుల పాలైన, సుమారు 25 కేసులైనాయి నా మీద నిజాం కళాశాల. ఒక డిగ్రీ చదివే పిల్లవాని మీద అన్ని కేసులు అయితే చాలా ఇబ్బందులు. అప్పటికి నేను ఎంతో కష్టపడి ఒక కింది స్థాయి నుంచి, నేను నా తండా నేపథ్యంలో అట్టడుగున ఉన్నటువంటి ఒక పేదరికం నుంచి వచ్చిన వాడిని.
నేను పుట్టిన 4-5 ఏళ్ళకు మా అమ్మ చనిపోయింది, 7 ఏళ్ళకు మా నాన్న చనిపోయాడు. ఓకే. మా అన్నలు ఉండే వాళ్ళు పేదరికంలో పరిస్థితిలో వాళ్ళని వదిలేసి నేను కోదాట్లో, నల్గొండ జిల్లా కోదాట, మాది కూచిపూడి తండ గ్రామం, అక్కడ నుంచి కోదాట్లో ఎస్టీ హాస్టల్లో మేము సాంబార్ వేసుకుని తింటే పురుగులు వస్తే పక్కన పెట్టుకొని తిన్నాం. కష్టపడి ఎస్టీడీ బూత్లో ఉన్నాం, లారీ క్లీనర్గా పనిచేసిన, హోటళ్ళల్లో పనిచేసిన, అక్కడ శిల్పి రెస్టారెంట్ ఉంటే దాంట్లో ప్లేట్లు కట్టాను, అనేకమైన కష్టాలు పడ్డాం. అక్కడ నుంచి ఓన్లీ చదువమ్మ, తలదించుకొని జీవితాంతం సైతం ఆ తలెత్తుకొని జీవితాంతం బతికేటట్టు ఆ చదువు మాత్రమే మారుస్తాను నమ్మేటోడిని. బాబాసాహెబ్ అంబేద్కర్, నెల్సన్ మండేలా, చెగువేరా, అదేవిధంగా మహాత్మా పూలే లాంటి వారిని, సంత్ సేవలాల్ మహారాజ్, కొమరం భీం లాంటి వాళ్ళని చదువుకొని బిర్సా ముండా పోరాట స్ఫూర్తిని నేర్చుకొని హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి, యూజీసీ నెట్ క్వాలిఫై అయ్యి పేపర్ ప్రజెంటేషన్లు చేసి ఉన్నటువంటి నేను హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ విద్యార్థి ఉద్యమాల్లో కీలకంగా పనిచేసి ఆ రోజు యూనివర్సిటీలో జరిగే ఎలక్షన్లలో ఆ రోజు నేను 1700 ఓట్లతో ట్రైబల్ స్టూడెంట్ ఫోరం అనే ఆర్గనైజేషన్ నుంచి గెలిచాను. ఓకే. ఆ రోజు నా మిత్రుడు, ఆత్మీయ మిత్రుడు, నాకు చాలా దగ్గర, చాలా క్లోజ్గా ఉండేటోళ్ళం. దళిత ఉద్యమంలో అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ నాయకుడిగా ఉన్న రోహిత్ వేముల అనే విద్యార్థి నాయకుడు చనిపోయాడు. తను ఓన్లీ యూనివర్సిటీలో మీ దళితులకు, గిరిజనులకు, బీసీలకు మీకు ఇంగ్లీష్ రాదు, మీకు చదువెందుకు, మీకు కంప్యూటర్ రావు, మీరు మంచి బట్టలు వేసుకోరు అని వివిధ రకాల డిస్క్రిమినేషన్ చేస్తే ఆయన స్కాలర్షిప్ బంద్ చేసి యూనివర్సిటీ నుంచి ఆయనని వెలివేస్తే ఆ రోజు ఆయన బాధాతాప్తమైన హృదయంతో రూమ్లో పోయి ఉరేసుకొని ఒక లెటర్ రాశాడు. ఇయాల్టికి యూనివర్సిటీలు అగ్రహారంగా మారిపోయినాయి అన్నాడు. యూనివర్సిటీలు అగ్రహారంగా మారిపోయి వెలివాడల్లో ఊరి బయట మా ఇల్లులు ఉన్నట్టు గుళ్ళోకి రానియకుండా, బళ్ళోకి రానియకుండా, చదువుకు దూరం చేస్తూ వివక్షత చూపే ఈ కుల సమాజం, అనువాద సమాజంలో బతుకుతున్నామా అని చదువుకోవడానికి వచ్చిన చదువులమ్మ తల్లి ఆలయంలో కూడా ఈ వివక్షత ఏందని ఆవేదన చెంది చనిపోయినప్పుడు నేను ఒకటే అనుకున్నా, నేను చదువుకోవడం కోసమే సెంట్రల్ ఇన్స్టిట్యూట్కి వచ్చిన, కానీ నా చదువు నా తోటి స్నేహితునికి అన్యాయం జరిగితే ప్రశ్నించలేనప్పుడు నాకు ఈ చదువు ఎందుకు అని చెప్పి చాలామంది, నువ్వు ఈ పోరాటంలో పోతే నీకు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం రాదు, నీ పిహెచ్డి సబ్మిట్ చేయనియరు, నీ జీవితం అల్లకల్లోలం అవుతుందని చాలామంది విద్యార్థి నాయకులు నా దగ్గరికి వచ్చి నువ్వు పోకు అంటే కూడా నేను ఒకటే చెప్పిన, నా మిత్రుడికి అన్యాయం జరిగింది, తను చనిపోయాడు, ఇంకొక మిత్రునికి అలా జరగొద్దు అనుకుంటే ఎక్కడో ఒక చోట మనం న్యాయం కోసం పోరాడాలని చెప్పి జస్టిస్ ఫర్ రోహిత్ వేముల అనే ఒక పోరాటానికి నాయకత్వం వహించి చైర్మన్గా ఉండి ఆ రోజు నేను వారం రోజుల పాటు చెర్లపల్లి జైల్లో ఉన్నా. ఓకే. ఉన్న రోజు ఆ రోజు నేను చదువుకొని కష్టపడి ఎక్కడైతే బూతులలో, ఒక ఎస్టీడీ బూతులలో లారీ క్లీనర్గా పనిచేసి ఏ తండా నేపథ్యంలో ఎవరు లేకున్నా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అత్యున్నతమైనటువంటి యూనివర్సిటీలో పిహెచ్డి చేసి నేను ఆఖరికి చెర్లపల్లి జైల్లో జీవితం గడిపిన. అప్పుడు అనుకున్నా, నా చదువు నా పొట్టకూటి కోసమే సరిపోతుంది, లేదంటే నేను ఉద్యోగం చేస్తే నా కుటుంబాన్ని చూసుకోగలదు, కానీ రాజకీయాలతో ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు న్యాయం జరుగుతుంది నమ్మిన. ఈ పార్లమెంటరీ వ్యవస్థలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా పొలిటికల్ కీ ఈజ్ ద మాస్టర్ కీ అన్నాడు. ప్రతి దానికి ఒక మాస్టర్ కీ, దేన్నన్నా ఏ తాళం తీయాలన్నా ఈ పాలిటిక్సే ప్రధానం అన్నాడు. ఇవాళ హాస్పిటల్కి పోతే వాళ్ళు వినరు, ఒక లీడర్ ఫోన్ చేయాలి. ఇవాళ ఏ సమస్య వచ్చినా గ్రామ పంచాయతీ లెవెల్లో లీడర్ ఫోన్ చేయాలి. ఇవాళ ఎక్కడ ఏ సమస్య, చిన్న చిన్న విషయాలు కూడా పోలీస్ స్టేషన్, ఇవాళ ప్రతిదానికి లీడర్ అవసరం ఉన్నాడు. మనం చదువుకున్న వారం ఎందుకు లీడర్ కావద్దు? ఎవరో రౌడీలు, గూండాలు, బెదిరించేవాళ్ళు వీళ్ళ ఈ దేశాన్ని పాలించేదని కసితో రాజకీయాలు కావాలనుకున్నా. ఆ రోజు రోహిత్ వేముల కోసం పోరాడే క్రమంలో రాహుల్ గాంధీ గారు, కేజ్రీవాల్ గారు, అదేవిధంగా మాణిక్ సర్కార్ అని త్రిపుర సీఎం ఉండేప్పుడు వారు, జగన్మోహన్ రెడ్డి గారు అనేక మందిని అక్కడికి రప్పించిన. రాహుల్ గాంధీ గారు 2 సార్లు వచ్చారు. ఆ రోజు నాలో ఉన్న లీడర్షిప్ని వాళ్ళు గుర్తించి పార్టీ నన్ను అడిగి తర్వాత నన్ను పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇద్దాం అనుకున్నారు. నాకాడ ఆర్థికంగా బలంగా లేక నన్ను ఆ రోజు పార్టీ స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ప్రకటించారు. ఆ తర్వాత క్రమంలో చాలా రోజులు నేను పార్టీలో పనిచేసిన, కొన్ని నాకు అవకాశాలు కొన్ని రాలేదు, అయినా కూడా చాలా ఇబ్బందులు పడినా. కానీ ఈరోజు పార్టీ విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి నన్ను ఆ తర్వాత గిరిజన శక్తి అనే ఆర్గనైజేషన్ పెట్టి గిరిజన తండాల పంచాయతీ కోసం, అలాగే గూడాలను గ్రామ పంచాయతీలు చేయాలని, అదేవిధంగా ఈరోజు గ్రామాలలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, తండాలలో ఏజెన్సీలలో కనీసం వాళ్ళ పోడు భూములకు పట్టాలు లేని పరిస్థితి ఉంది. వాళ్ళు మాట్లాడే భాషకు లిపి లేని పరిస్థితి. అలా గోరుబోలి కానీ, ఆదివాసీ గోండు భాష కానీ, కోయ భాష కానీ
ఇవాళ చెంచుల పరిస్థితి కానీ చాలా దారుణంగా ఉంది గిరిజనుల పరిస్థితి. ఈ సమాజం గిరిజనుల పట్ల వివక్షత చూపుతుంది, అభివృద్ధి లేకుండా అయిపోయింది, ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి ఉండే. కాబట్టి వీరి కోసం పనిచేయాలని చెప్పి నేను ఆ రోజు పిహెచ్డి కూడా ఇవాళ మేము ఆ రోజు యూనివర్సిటీలో వేరే అవకాశాలు ఉన్నా కూడా నేను గిరిజనుల మీదనే పిహెచ్డి చేసిన. వారి సంస్కృతి, సాహిత్యం, వారి జీవన విధానం మీద పిహెచ్డి చేసిన. ఆచార్య పిల్లలమర్రి రాములు గారని సెంట్రల్ యూనివర్సిటీలో చాలా అద్భుతమైన ప్రొఫెసర్, చాలా మంచి వ్యక్తి. వారి సారథ్యంలో వారు నన్ను గైడ్ చేశారు. చక్కగా పిహెచ్డి కంప్లీట్ చేసిన. నా మీద కేసులున్నా కూడా భయపడలే. యూనివర్సిటీలో చదివే నాకు జార్జి రెడ్డి గారు, జంపాల గారు, అనేక మంది యూనివర్సిటీ ఉస్మానియాలో పోరాటంలో వారిని చదువుకున్నాం. ఆ స్ఫూర్తితో ఆ రోజు పిహెచ్డి సబ్మిట్ చేసి డాక్టరేట్ అయ్యి యూజీసీ నెట్ క్వాలిఫై అయ్యి హైలీ క్వాలిఫైడ్ అయ్యి కూడా నేను ఉద్యోగం కాదు, ఈ ఉద్యమం ఈ సమాజం కోసం చేయాలని నిర్ణయించుకొని వస్తే ఆ ఉద్యమము, ఆ దశాబ్ద కాల పోరాటమే ఈరోజు నన్ను ఆదివాసీ జాతీయ కోఆర్డినేటర్ స్థాయికి పోయిందని నేను భావిస్తాను. అయితే మీరు చెప్తున్నట్టు ఇందాక 2 విషయాలు మీరే చెప్పారు. విద్యతో జీవితం ఉంది. సో విద్యతో జీవితం ఉంది, కానీ విద్యతో రాతలు మార్చలేము, రాజకీయంగానే రాతలు మార్చగలుగుతామని చెప్పారు మీరు. అదే మీరు మళ్ళీ ఇంకో మాట చెప్పారు, ఆర్థికంగా కొంత వెనకబాటు ఉండటం వల్ల ఎమ్మెల్యే టికెట్ రాలేదని చెప్పారు. సో విద్య రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన ఎంత విద్యావంతులైన అప్పటికీ కూడా ఆర్థికంగా లేకపోతే మరి రాజకీయాలు చేయగలుగుతామా? నిన్న చూస్తే మనం సర్పంచ్ ఎన్నికలకు కూడా కోట్లు ఖర్చు పరిస్థితి కనిపిస్తాం. సో మరి విద్యావంతులు మీలాంటి వాళ్ళు చాలామంది యువత అంతా కూడా రాజకీయాల్లోకి వస్తే డబ్బు లేని రాజకీయాలు మనం చూడగలమా, చేయగలమా? అసలు వాస్తవానికి మీరు చెప్పినట్టుగా విద్య లేకపోతే మన సమాజం లేదని ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే ఆ రోజు తను చదువుకోవడం కోసం చేసిన పోరాటాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన భార్య రమాబాయి తను చేసిన పోరాటాన్ని ఒకసారి జ్ఞాపకం. మహాత్మా పూలే గారు తన భార్యను చదివించుకోవడం కోసం, 10 మందికి చదువు చెప్పడం కోసం తను వెళ్తుంటే సావిత్రిబాయి పూలే మీద పెండ పట్టుకొని పెండ నీళ్లు చల్లడము, ఈమె చదువుకుంటుందా, ఈమె ఒక కింది వర్గానికి సంబంధించిన చేసి. అయినా మహాత్మా పూలే మనకు చదువు మాత్రమే జీవించడానికి, సమాజాన్ని మేల్కొల్పడానికి, చైతన్యపరచడానికి, మన బ్రతుకుల్ని మార్చేదని బుద్ధుని నుంచి తీసుకున్నటువంటి నిర్ణయము, జ్ఞానం రావాలంటే విద్య రావాలని చెప్పి సావిత్రిబాయి పూలే గారు పోయేటప్పుడు ఒక చీర కట్టుకొని పోతే మళ్ళీ సంచిలో ఇంకొక చీర కట్టుకొని వచ్చేటప్పుడు ఇంకొక చీర కట్టుకొని వచ్చింది. చదువు కోసం వారు చేసిన త్యాగం ఈ సమాజంలో చాలా గొప్పది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు బరోడా మహారాజు సహకారంతో విదేశాల్లో చదువుతున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చదువు కోసం డబ్బు లేకపోతే తన భార్య రమాబాయి పెండలను చిన్న వాటిని అమ్ముకుంటూ ఆ పైసల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ పంపించింది. ఒకరోజు రమాబాయికి జ్వరం వస్తే అంబేద్కర్ గారు ఆమె మంచంలో పడుకొని ఉంటే రోజు వెళ్తూ వస్తుంటే ఆమె జ్వరంతో ఉంది, పట్టించుకుంటలేవు ఎందుకు అంబేద్కర్ అని చెప్పి తన మిత్రుడు అడిగితే అంబేద్కర్ ఒక మాట అంటాడు, నా భార్య నాకు ఎమోషన్, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, ఆమె చేయబట్టే నేను ఇంత చదువుకున్నాను, కానీ ఆమె మంచం మీద కూర్చొని ఎలా ఉన్నావు రమా అని అక్కడ కూర్చుంటే నేను ఎక్కడ ఈ దేశంలో చేయాల్సిన బాధ్యత, నా కర్తవ్యాన్ని మర్చిపోతానేమని కన్నీళ్లు పెట్టుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన తన పిల్లలు చనిపోతే కూడా తన చదువును ఆపకుండా ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిండు, రిజర్వేషన్లు ఇచ్చిండు, ఓటు హక్కు ఇచ్చిండు, సమానత్వం కోసం పోరాడిండు. ఆ రోజు మహిళల కోసం, ఆ రోజు హిందూ కోడ్ బిల్లు కోసం సామాజిక న్యాయ శాఖ మంత్రి పదవిని వదులుకున్నాడు. ఈ దేశంలో వారి త్యాగం ఈ చదువు కోసం, ఈ సమాజంలో మార్పు కోసం కింది వర్గాలు, ఈ ఆదివాసీలు, దళితులు, బీసీలు, అట్టడుగు వర్గాలు, అగ్రవర్ణాల్లోని పేదలు కూడా ముందుకు రావాలని కోరుకున్నాడు తప్ప తన కోసం ఆలోచించలేదు. కాబట్టి ఈ సమాజంలో ఒక పూలే అంబేద్కర్ స్ఫూర్తితో వచ్చిన నాలాంటి ఒక బిడ్డ, ఒక అనాథగా, ఒక అట్టడుగు వర్గం నుంచి, ఒక తండ గుండెల్లో నుంచి వచ్చిన ఒక పేద బిడ్డగా, ఇలా తండ తపన, ఆ బాధ తెలిసినటువంటి బిడ్డగా, నా జాతి పడ్డ కష్టాలను నేను చూసినవాడిగా, నేను ఒక్కడిని చదువుకొని ఈ సమాజాన్ని మార్చేంత స్థాయిలో నా ఉద్యోగం ఉండదు. నా చదువు, నా జ్ఞానం పే బ్యాక్ టు సొసైటీ, ఏ సొసైటీ నుంచి నేను వచ్చానో వారికి తిరిగి ఇవ్వాలనుకొని చదువుకున్నాను. అందుకోసమే ఆ రోజు మాన్యవార్ కాంశీరామ్ గారు అన్నట్టు, ఏ జో జమీన్ సర్కార్ హై ఓ తుమారా హై అన్నాడు. ఈ ప్రభుత్వానికి సంబంధించి భూములు ఏవైతే ఉన్నాయో అవి మీవి, మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు అని చెప్పి పోరాడండి అన్నందుకు ఇవాళ ఆదివాసీల భూముల సమస్య పెద్ద సమస్య. ఆ తర్వాత ఆదివాసీలకు ఉన్న సమస్య వాళ్ళ కల్చర్ రక్షణ కోసం. ఆ తర్వాత వారికి విద్య లేదు, హెల్త్ హాస్పిటల్స్ లేవు, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఉద్యోగాలు లేవు. ఇలా అట్టడుగునున్న ఆదివాసీ వర్గాలలో
ఇవాళ హైదరాబాద్లో నుంచి మొదలు పెడితే అక్కడ దాకా ఇక్కడ తండాల నుంచి వచ్చిన బిడ్డలు అడ్డా కూలీలుగా కనబడుతుంటారు. ఏ ర్యాపిడో చూసినా, ఏ కారు డ్రైవర్లు చూసినా, ఆటో డ్రైవర్లు చూసినా గిరిజన బిడ్డలు కనబడుతుంటారు. సింగరేణి బస్సులో అట్టడుగున అడుక్కుంటున్నారు, ఆఖరికి ఉదయం చెత్త ఏరుతున్నారు. ఏ బంజారా హిల్స్లో బంజారాలు బతికినమని మాట్లాడుకుంటున్నాం, ఆ బంజారా హిల్స్ బంగ్లాల కింద అంట్లు కడుగుతున్నారు. ఇవాళ భాష కోసం, ఆ సమాజం అభివృద్ధి కోసం ఆ తండాల బిడ్డలు గుండెలు ఎరిగేటట్టుగా అడ్డా కూలీలుగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఏజెన్సీలో ఒక్కసారి చూసుకుంటే చెంచు బిడ్డలు బతకడం కోసం ఆకులు అలములు అమ్ముకొని బతుకుతుంటే కూడా ఇలా ఫారెస్ట్ ఆఫీసర్ల యొక్క వివిధ రకాలైనటువంటి వాళ్ళ యొక్క ఆఫీస్ రూల్స్ తీసుకొచ్చి ఇవాళ వాళ్ళని అడవికి దూరం చేసే పరిస్థితి, ఆదివాసీల యొక్క పోడు భూములకు పట్టాలి అనే పరిస్థితి, ఎన్నో కష్టాలతో ఉన్న ఈ సమాజంలో రక్షించాలి, వాళ్ళని కాపాడాలనేటువంటి కాన్సెప్ట్తోనే ఇలా ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. అంబానీ అదానీలతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి అనేకమైన కంపెనీలు అన్నీ ఆదివాసీల భూముల కోసం ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో ఘోరాతి ఘోరంగా అడవికి దూరం చేసి వాళ్ళ అనాథలం చేసే పరిస్థితి ఉంది. దాని గురించి పోరాటం. ఓకే, అయితే ఫైనల్గా అంటే దాదాపుగా మనకు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. దాదాపు ఎక్కువ కాలం భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. కానీ పరిస్థితి మీరు ఇందాక చెప్పినట్టు స్వతంత్రం వచ్చినప్పుడు ఆదివాసీల పరిస్థితి ఎలా ఉందో ఈ రోజుకి పరిస్థితి అలానే ఉంది. సో ఇప్పుడు మీరు జాతీయ కోఆర్డినేటర్గా పదవి బాధ్యతలు తీసుకున్నారు. సో మీరు మీ హయాంలో కాంగ్రెస్ పార్టీ హెల్ప్ తోటి ఆదివాసీల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎలా తేగలుగుతారు వాటిని, మీ మేనిఫెస్టో ఏంటి, ప్రణాళిక ఏంటి? భారత రాజ్యాంగం రచించినప్పుడు ఆదివాసీల హక్కుల గురించి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, అనేక మంది బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి, ఆ రోజు ఆదివాసీల గురించి ఆలోచించి కొన్ని చట్టాలు 5th షెడ్యూల్ 6th షెడ్యూల్, ఆ తర్వాత వారికి సంబంధించినటువంటి పీసా చట్టం, ఇలా గ్రామ పంచాయతీ గ్రామసభ తీర్మానం కానివ్వండి, ఆ గ్రామంలో తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, పంచాయతీరాజ్ చట్టం ఏదైతే చెప్తుందో దానితో పాటు సపోర్ట్గా పీసా చట్టం అనేది చాలా ప్రభావవంతమైనటువంటిది. అలాగే ఆదివాసీ గ్రామాలలో ఉన్నటువంటి వాటికి బయట గ్రామాలకు చాలా తేడా ఉంటుంది. ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతంలో వారి భూములను గిరిజనుల భూములను వేరే వారు కొనొద్దు, గిరిజనులే కొనవచ్చు. అలాగే వారికి రావాల్సినటువంటి హక్కులు ఐటీడీఏలను పెట్టారు. ఇవాళ ఐటీడీఏ పెట్టినా, పీసా చట్టం పెట్టినా, మహాత్మా గ్రామీణ యోజన పథకం పెట్టినా, ఆదివాసీల హక్కులు రాజ్యాంగపరంగా ఉన్నాయన్నా, ఆదివాసీలకు ఇప్పటికీ కనీసం చదువుకొచ్చి ఎస్టీ హాస్టల్స్ పెట్టి వాళ్ళని హాస్టల్లో తీసుకొచ్చినా, వాళ్ళకి స్కాలర్షిప్ తెచ్చినా, వాళ్లకు విదేశాలకు పోయేటువంటి ఓవర్సీస్ ఫెలోషిప్లు ఎస్టీలకు సంబంధించి వచ్చినా, ఇవాళ యూనివర్సిటీలు ఐఐటీలు IITలు వాటిలో రిజర్వేషన్ సిస్టంలో తీసుకొచ్చి వాటికి సరైనటువంటి విధానాలను తీసుకొచ్చినా, వారి గ్రామాలకు రోడ్లు ఉన్నాయన్నా, ఆదివాసీలు ఇవాళ అంతో కొంత ఆత్మగౌరవంతో బతుకుతున్నారు, వారికి కొన్ని హక్కులు వచ్చినాయి, వారికి కొన్ని నిధులు గవర్నమెంట్ నుంచి ఐటీడీఏ నుంచి కొన్ని విత్తనాలు కానీ వాళ్ళు పొలం పండించుకుంటామంటే, అలాగే చదువు పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఐటీడీఏల కింద కానీ, అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు టీచర్లను కనీసం 10th ఇంటర్మీడియట్ చదివితే వస్తున్నాయంటే వీటన్నిటికి కారణం కాంగ్రెస్ పార్టీ. సామాజిక న్యాయానికి అట్టడుగు వర్గాలకు న్యాయం చేయడం కోసం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో యూనివర్సిటీలు ఇంత గొప్పగా ఉన్నాయన్న, ఈ దేశంలో ఈ NH హైవేలు రోడ్లు ఇంత గొప్పగా ఉన్నాయన్న, ఇవాళ రైల్వే మార్గాలు ఇంత ఉన్నాయన్న, ఇవాళ నేపాల్ లెక్క, బంగ్లాదేశ్ లెక్క, పాకిస్తాన్ లెక్క కొట్టుకోకుండా, నియంత పాలన లేకుండా ఈ దేశం ఒక సామాజిక న్యాయానికి కట్టుబడి ఒక సమానత్వంతో ఇంత స్వేచ్ఛతో ఒక ఆడపిల్ల అర్ధరాత్రి తిరిగే వ్యవస్థ ఉందన్న, ఇవాళ లౌకికత్వంగా ఉండి అన్ని మతాలు, సిక్కు, హిందూ, ముస్లిం అన్ని మతాలు సమానత్వంగా అద్దో గొప్ప రెస్పెక్ట్తో బతుకుతున్నాయన్న, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కాడ నుంచి ఈ రోజు దాకా ఆ ఫౌండేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. లేదంటే నేపాల్ లెక్కనో, బంగ్లాదేశ్ లెక్కనో, ఇవాళ శ్రీలంక లెక్కనో, ఇవాళ నియంత్రణ పాలన లెక్క ఉండుంటే ఈ దేశం వేరే లెక్క ఉంటుంది. ఇందులో ఈ దేశ పునర్నిర్మాణంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క త్యాగం ఉన్నది. సుభాష్ చంద్రబోస్ గారు అనండి, గాంధీజీ గారు అనండి, అదేవిధంగా భగత్ సింగ్, ఎవరి స్థాయిలో అంబేద్కర్ గారు ఎవరి స్థాయిలో వారు పోరాటం చేశారు. కానీ ఇవాళ ఏం చేస్తున్నారు? వందే మాత్రం నినాదాన్ని బీజేపీ వాడుకుంటుంది. ఆ రోజు గాంధీని చంపిన గాడ్సేను దేవుడు అంటారు. ఇవాళ గాంధీ పెట్టిన మహాత్మా గాంధీ గ్రామీణ యోజకం పథకంలో మహాత్మా గాంధీ పేరు తీసేస్తారు. ఇవాళ రైల్వేలు తీసి ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారు. ఇవాళ BSNL ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఇవాళ బ్యాంకుల ప్రైవేటీకరణ. ఆ రోజు గరీబీ హఠావో స్కీమ్ తీసుకొచ్చి పేదలకు భూములు ఇచ్చింది. నిజంగా చెప్తున్న ఆదివాసీలు ఈరోజు బుక్కెడు బువ్వ తింటున్నారు. ఈ భూములు ఉన్నాయంటే ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఇచ్చింది. మా మాత అమ్మ ఎవరు అని అంటే ఆదివాసీలు ఇప్పటికీ ఇందిరాగాంధీ గారు అని అంటారు. అనేక మంది బంజారాలను అడగండి, మా అమ్మ ఇందిరాగాంధీ అని చేయి గుర్తు చేసుకుంటారు.
కాబట్టి ఈ రోజుకు గ్రామాలలో తండాలలో వాళ్ళు వ్యవసాయం చేసుకొని బతికి సొంతంగా ఆత్మగౌరవంతో బతుకుతున్నారంటే భూమి ఉంది కాబట్టి ఆ భూమి వల్లనే బతుకుతున్నారు. ఆ భూమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, గూడిచ్చింది కాంగ్రెస్. ఏ ఊరిలో అన్న పోయింది ఇందిరమ్మ ఇల్లు తప్ప ఇంకొక ఇల్లు కనబడవు. ఎవరిచ్చారు ఇల్లులు అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందంట. రోడ్డు అయినా ఇల్లు అయినా భూమి అయినా కనీసం ఆ రోజు గరీబీ హఠావో స్కీమ్ కింద పంచసూత్ర అనేకమైనటువంటి అండి, ఒక్కటి కాదు. చాలామంది అంటుంటారు కాంగ్రెస్ 20 ఏళ్లలో బీజేపీ వచ్చినాక ఏం చేసిందండి, పొద్దున్న లేస్తే భక్తి దేవుడు అది అని చెప్పి వాళ్ళకి అసలు భక్తి ఉందా? ఇవాళ ఇక్కడి నుంచి విదేశాలకు అనేకమైనవి పోతున్నాయి, విదేశాల వస్తువులను తిడుతుంటారు. మరి మనం చేసేది ఏంటి? ఇవాళ ఎంతసేపు అంబానీ అదానిల దగ్గర తీసుకొచ్చి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఈవీఎంలను మార్చి గెలవడము, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడము, గుజరాత్ మోడల్ని మాయలో ప్రపంచాన్ని జయించడము, ప్రతి సందర్భంలో ఒక్కొక్క సమస్య వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించకుండా నల్లధనం తెస్తానని ఒకసారి చెప్తారు. ఇవాళ ముస్లింల తలాఖని ఎంతసేపు ముస్లింల మీద, క్రిస్టియన్ల మీద, కమ్యూనిస్టుల మీద, అంబేద్కర్స్ల మీద ఇటువంటి ఇది చేసుకుంటూ కాదండి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావో చెప్పండి, ఎంతమంది పేదలకు నల్లధనం తీసుకొచ్చి ఇలా వాళ్ళ అకౌంట్లో వేసినావో చెప్పండి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావో ఈ దేశంలో చెప్పండి. ఈ దేశంలో ఉన్నటువంటి ఎప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే తప్ప చెందిన దేశమని ఎప్పుడు ఆత్మగౌరవంతో చెప్పుకుంటున్నాం. ఎప్పుడు మనం పక్కనున్న జపాన్తోనో చైనాతోనో ఇంకొక దేశంతోనో పోరాటం చేసి మనం సమానత్వం దిశకు చేరుకుంటాం. కాబట్టి బీజేపీ విధానాలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. వాటిని తిప్పికొట్టే విధంగా దేశవ్యాప్తంగా మరో పోరాటానికి యువత సిద్ధమవుతుంది. మొన్ననే మేము ఢిల్లీలో కూడా ఓట్ చోరీ మీద ఓట్ చోర్ గద్దీ చోర్ అనే ఒక పెద్ద ప్రోగ్రాం చేసినాం. దేశవ్యాప్తంగా ఆ పోరాటం వస్తుంది. ఈరోజు బ్యాలెట్ పేపర్లు పంచాయతీ ఎన్నికల్లో మీరు చూడండి, బీజేపీ 200 దాటలే ఒక విడతలో కూడా. అటువంటిది ఎంపీ ఎలక్షన్లో వచ్చేసి 8 గెలుస్తుంది. మరి ఏమా బ్యాలెట్ పేపర్ పెడితేనేమో 200 సర్పంచ్ రావు, ఈవీఎంలు పెడితేనేమో 8 మంది ఎంపీలు గెలుస్తారు, ఇంకో 8 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు. ఎట్లా గెలుస్తున్నారు? దీని మీద కొంచెం విచారణ, అందరికీ అనుమానం ఉన్నది, విచారణ చేయాలనేది నేను మొదటి నుంచి ప్రతిపాదన. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.